ఇప్పుడే రంజిత్ భాషా గారు చెప్పినట్లు ఎవరు రాయలా, అక్కడ ఒక్కరు కూడా రాజకీయ నాయకుడు అవుతా సమాజాన్ని మార్చుతాను ఒక్కరు రాయలా. ఐఏఎస్ అధికారి అవ్వాలని రాశారు, ఐపీఎస్కి వెళ్ళాలన్నారు, చార్టెడ్ అకౌంటెంట్ అవ్వాలనుకున్నారు, ఇంజనీర్ అవ్వాలనుకున్నారు, డాక్టర్ అవ్వాలనుకున్నారు. ఇక్కడున్న కనీసం ఒక్కరిద్దరన రాజకీయాల్లోకి వచ్చి ఏ మార్పు అయితే మనం ఆశిస్తున్న సమాజంలో అది సాధించాలని నేను మనసారా కోరుతున్నా. ఈరోజు మిమ్మల్ని అందరం చూస్తే అబ్దుల్ కలాం గారు చెప్పిన విషయం గుర్తొస్తుంది. అదేంటంటే డ్రీమ్ ఇస్ నాట్ వాట్ యు థింక్ అబౌట్ వెన్ యూఆర్ స్లీపింగ్, బట్ డ్రీమ్ ఇస్ సంథింగ్ దట్ డస్ నాట్ లెట్ యూ స్లీప్. అంటే నిరంతరం కష్టపడి ఒక లక్ష్యం పెట్టుకున్నాం, ఆ లక్ష్యం సాధించేదానికి అహర్నిశలు కష్టపడాలన్న ఆలోచన పట్టుదల వచ్చినప్పుడే మనం సక్సెస్ అవుతాం. దానికి అద్భుతమైన ఉదాహరణ ఇక్కడున్న పిల్లలు మీరందరూ బాగా చదివారు కనుక నాకు మంచి మార్కులు వచ్చినాయి. మీకు కానీ తక్కువ మార్కులు వచ్చి ఉంటే నా మంత్రి పదవి కూడా పీకేసేవారు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. మీకు ఎగ్జామ్స్ ఎలా ఉందో నాకు తెలియదు, కానీ అందరికన్నా ఎక్కువ కంగారు పడింది నేను. మా సెక్రటరీ గారిని అడిగాను, కమిషనర్ గారిని అడిగాను, ఇంకో కమిషనర్ గారిని అడిగాను. ఎగ్జామ్స్ బాగా జరుగుతున్నాయి కదా, పేపర్ కరెక్ట్ గా ఇచ్చాం కదా, ఏం తేడా లేదు కదా. ఎందుకంటే మన అందరి భవిష్యత్తు ఈ పేపర్ పైన ఆధారపడి ఉంది. కేవలం మీదే కాదు, నాది కూడా. ఈ రోజు చూస్తున్నాం సమాజంలో ఒక చిన్న దెబ్బ తగిలితే తట్టుకోలేని పరిస్థితి. అలాంటిది ఎగ్జామినేషన్ అనేది మీరు సంవత్సరం బాగా కష్టపడతారు, బాగా చదువుతారు, తల్లిదండ్రుల ప్రోత్సాహం ఉంటుంది, వాళ్ళు కష్టపడతారు, అనేక త్యాగాలు చేస్తారు మన కోసం. కానీ ఎగ్జామ్కి వచ్చిన తర్వాత ఒక చిన్న పొరపాటు అటు ఇటు అవుతే చాలా ఇబ్బంది పడతాం. అందుకే మీకెంత పరీక్షనో ఈసారి కూడా నాకంతే పరీక్ష అయింది ఈ బోర్డ్ ఎగ్జామ్స్ అని. వాస్తవంగా చెప్పాలంటే ఇక్కడ బెస్ట్ పర్ఫార్మింగ్ స్టూడెంట్స్ ది పేపర్లో యాడ్ వచ్చినప్పుడు నిజంగానే చాలా గర్వపడ్డా. ఎస్, మొదటిసారి ప్రభుత్వ పాఠశాల చదివిన పిల్లల ఫోటోలు వస్తాం, నిజంగానే చాలా ఆనందం కల్పించింది. మీ అందరి పర్ఫార్మెన్స్ వల్ల మా అందరి గౌరవం పెరిగింది సమాజంలో. ఒక మంత్రిగా నా గౌరవం పెరిగింది, కమిషనర్ల గౌరవం పెరిగింది. అంతెందుకు 2 లక్షల మంది టీచర్ల గౌరవం కూడా ఈ రోజు పెంచిన ఘనత మీ అందరిది. మీ అందరు తెలుసు, గతంలో ప్రభుత్వ పాఠశాలలు అంటే చిన్న చూపు చూశారు, ఎప్పుడు ప్రైవేట్ రంగంతో పోటీ పడలేమనేవారు. అలాంటిది ఆ చరిత్ర ఈరోజు తిరిగి రాసిన ఘనత ఇక్కడున్న మీ అందరిది. నేను మీ అందరు తెలుసు పేరెంట్ టీచర్ మీటింగ్ ఆర్గనైజ్ చేశాను. మళ్ళీ జూలైలో పేరెంట్ టీచర్ మీటింగ్ పెట్టబోతున్నాం. మొదటి పేరెంట్ టీచర్ మీటింగ్ పెట్టినప్పుడు నేను చెప్పా, ప్రైవేట్ పాఠశాలలతో పోటీ పడతాం, ప్రభుత్వ పాఠశాలలకు పూర్వ వైభవం తీసుకొస్తాను ఆనాడు నేను చెప్తాం జరిగింది. నిజంగానే ఈరోజు చాలా సంతోషంగా ఉంది. మీ అందరి దయ వల్ల ఆ పూర్వ వైభవం మన ప్రభుత్వ పాఠశాలకు మనం తీసుకొస్తాం కూడా జరిగింది. మీ అందరి కృషి ఉంది, మీ అందరి కష్టం ఉంది. మీ అందరు తెలుసు, విద్యాశాఖ వ్యవసాయం లాంటిది చాలా కష్టమైన పని. ఈ రోజు ఒక విత్తనం నాటిన తర్వాత ఇమ్మీడియట్గా మొక్క రాదు, ఫలితాలు ఇమ్మీడియట్గా రావు. ప్రతిరోజు నీళ్లు పోయాలి, ఎరువులు వేయాలి, అవసరమైతే పురుగు మందేయాలి. మళ్ళీ అకాల వర్షాలు రావచ్చు, కరువు రావచ్చు, అవన్నీ అధిగమించుకుని ముందరికెళ్ళాలి. పంట చేతికి వచ్చినప్పుడు బంగారం వచ్చిన భావన రైతులు కలుగుతుందే. అలా ఒక విద్యాశాఖ మార్చులుగా మిమ్మల్ని చూసి ఈరోజు టీచర్లు కానివ్వండి, తల్లిదండ్రులు కానివ్వండి, మొత్తం విద్యా వ్యవస్థని మిమ్మల్ని పర్సనల్ గా తీసుకుని నర్చర్ చేసి ఈరోజు ఈ స్థాయికి తీసుకొస్తే నాకు రైతన్నకి ఎంత ఆనందం కలుగుతుందో అదే ఆనందం నాకు కలిగింది. ఇంకా కష్టపడాలి, మనందరం పని చేయాలి. ఒక హిస్టరీ అనేది కలిసికట్టుగా మనం సాధించాం. పోయినసారి కూడా చెల్లం వచ్చింది, కాన్స్టిట్యూషన్ డే, రైట్. అదే అప్పటి నుంచి ఆలోచిస్తున్నా, మీరు స్పీకర్ కదా, కరెక్ట్. ఆ రోజు కరెక్ట్ మాక్ అసెంబ్లీకి ఎక్కడో చూసాను చెల్లిని అనుకుంటున్నా. అప్పటి నుంచి నేను ఎంనాడు విల్టేజ్ గుడమ్మా, వెల్కమ్ టు ద ప్రోగ్రామ్. ఈరోజు నాకు చాలా గర్వకారణం. ఎందుకంటున్నానంటే వచ్చే ముందర అధికారులు కూడా అడిగా, ప్రతిరోజు అడుగుతా, ఈరోజు స్పెసిఫిక్గా అడిగా, ప్రైవేట్ పాఠశాల నుంచి ప్రభుత్వ పాఠశాలకు ఎంతమంది పిల్లలు వచ్చారంటే 106,000 మంది పిల్లలు ఈరోజు మైగ్రేట్ అవుతాం జరిగింది. ఆ క్రెడిట్ అంతా ఇక్కడున్న షైనింగ్ స్టార్స్ ది. యూ హ్యావ్ రేస్ ది అంబిషన్. నేను అనేక సార్లు చెప్పి, ఒక రోజు వస్తుంది ఎమ్మెల్యేలకి రికమెండేషన్ లెటర్లు వస్తాయి, తల్లిదండ్రులు వచ్చి అయ్యా మా పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలకి రికమెండేషన్ లెటర్ ఇవ్వండి అని వస్తుందని నేను చెప్తాం జరిగింది. శాసనసభ సాక్షిగా, అంటే అసెంబ్లీ సాక్షిగా నేను ఈ మాట చెప్పాను మంత్రిగా. మొన్న నాకు అదే ఇబ్బంది ఎదుర్కొన్నా. మంగళగిరి నియోజకవర్గం, మీరు ఇప్పుడు ఇక్కడ కూర్చున్నారు, ఇది నా నియోజకవర్గం. మంగళగిరి నియోజకవర్గంలో ఒక అభివృద్ధి కార్యక్రమానికి వెళ్ళినప్పుడు ఒక తల్లి వచ్చింది, నాతో ఫుల్ గొడవ పెట్టుకుంటుంది. ఆ తల్లి, మా పాపకి మీరు పాఠశాలలో సీట్ ఇప్పించాలి. నేను అనుకున్నా, ఓహో ప్రైవేట్ స్కూల్ ఏమో అనుకున్నా, ప్రీ కన్సీవ్డ్ నోషన్.
కానం వచ్చి లేదు నిడమరు స్కూల్ చూసాం, చాలా అద్భుతంగా ఉంది, రిజల్ట్స్ బాగా వచ్చినాయి, ఆ నిడమరు స్కూల్లో మీరు ఇప్పించాలంటే దండం పెట్టా తల్లికి. తల్లి నేను చేయలేనమ్మా, అక్కడ హెచ్ఎం గారు ఉన్నారు, హెచ్ఎం గారు చిన్న ఎగ్జామ్ పెట్టారు, తప్పదు కొంచెం రాయమనండి, రిజల్ట్స్ బాగుంటే తప్పనిసరిగా పాపకి వస్తుందంటే లేదు టైం దాటేసాం అందుకే ఇప్పుడు రాయలేకపోతున్నాం, మీరు 80% రికమెండ్ చేయండి, మా పాపని మీరు ఇస్తారా లేదా సీట్ అని చెప్పే పరిస్థితికి వచ్చాం. ఇలా అన్ని ప్రభుత్వ పాఠశాలలు అవ్వాలనే నా లక్ష్యం, ప్రభుత్వ లక్ష్యం. మన జీవితంలో మనం చేసే బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇస్ ఎడ్యుకేషన్. విద్య మించింది ఏమీ లేదు. జీవితంలో మనకి మెటీరియల్గా సాధించిన అన్నీ ఒకరోజు పోవచ్చు, డబ్బులు పోవచ్చు, పదవి పోవచ్చు, కానీ మన దగ్గర నుంచి ఎవరు తీసుకెళ్ళింది విద్య. అదొక్కటి ఎవరు తీసుకెళ్ళలేరు. సో యూ షుడ్ డ్రీమ్ బిగర్, యూ షుడ్ ఆస్పైర్ మోర్. ఈరోజు నేను చూశాను ఇక్కడ షైనింగ్ స్టార్స్ది మీరు రాశారు గ్రాటిట్యూడ్ వాల్. మీరందరూ తల్లిదండ్రుల గురించి మాట్లాడారు, ఉపాధ్యాయుల గురించి మాట్లాడారు. టీచర్ని ఎప్పుడు మర్చిపోద్దండి, జీవితాంతం ఉపాధ్యాయులు గుర్తుపెట్టుకోండి, గౌరవించండి. ఈరోజు ఇంత డిసిప్లిన్గా ఉన్నానంటే దానికి కారణం మా టీచర్. ఇక్కడనే కాదు, నేను కార్నిగీ మెలన్ స్టాన్ఫర్డ్కి వెళ్ళినప్పుడు కూడా అక్కడున్న ప్రొఫెసర్స్ నన్ను గైడ్ చేసేవారు. నా కెరియర్ కౌన్సిలింగ్ కావాలంటే నన్ను గైడ్ చేసేవారు. సో వాళ్ళందరూ నేను ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకుని, ఎప్పుడు కలిసినా వాళ్ళ దగ్గర నుంచి ఎప్పుడు వాళ్ళ కాలు దాక్కి ఆశీర్వాదం తీసుకుంటాం జరుగుతుంది. అందుకే టీచర్ని జీవితాంతం గుర్తుపెట్టుకోండి. ఈరోజు మీరు ఈ స్థాయికి వచ్చి ఇక్కడ కూర్చోగలుగుతున్నారంటే దానికి కారణం మన టీచర్ల త్యాగం ఉందని మీ అందరికి తెలియజేస్తున్నాం. అంతేకాకుండా నేను విద్యాశాఖ మార్చులు అయినప్పుడు చాలామంది స్కూల్స్ ఇట్లా చేస్తే బాగుంటుంది, అట్లా చేస్తే బాగుంటుంది అన్నారు. నేను ఎప్పుడూ అనేవాడిని హార్డ్వేర్ కూడా బాగుండాలి, కాదని అనట్లా, కానీ సాఫ్ట్వేర్ మర్చిపోతున్నాం. సాఫ్ట్వేర్ అంటే పిల్లలు, టీచర్లు, తల్లిదండ్రులు. ఈ ఎకో సిస్టమ్ పూర్తిగా విస్మరించి అద్భుతమైన భవనాలు కడితే రిజల్ట్స్ వస్తాయి అనుకుంటే చాలా పొరపాటు. అది కూడా అవసరం, దాంతోపాటు ఈ ఇంటిగ్రేషన్ చాలా చాలా అవసరం. అందుకే లీప్ యాప్ తీసుకొచ్చాం. తల్లిదండ్రుల్ని, ఉపాధ్యాయుల్ని స్కూల్కి అనుసంధానం చేసే విధంగా పిల్లలు అటెండెన్స్ ఎలా ఉంది, మార్క్స్ ఎలా ఉంది, ఏ టీచర్ ఏ సబ్జెక్ట్ చెప్తున్నారో తల్లిదండ్రులు కూడా తెలిసే విధంగా ఈ యాప్ తీసుకొచ్చాం. దాన్ని ఇంకా మార్కెట్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ సంవత్సరం నుంచి అది రోల్అవుట్ చేయాలని కూడా మేము నిర్ణయం తీసుకున్నాం. ఇంకా స్టూడెంట్ కిట్ గురించి మీకు బాగా తెలుసు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరుతో స్టూడెంట్ కిట్ అందజేస్తున్నాం. నేను నిర్ణయం తీసుకుంది ఒక్కటే, ప్రభుత్వ పాఠశాలలో అదేవిధంగా విద్యాశాఖలో పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్, పొలిటికల్ రంగులు, పొలిటికల్ ఫోటోలు ఉండకూడదని నేను నిర్ణయం తీసుకున్నా. ఎందుకంటే గతంలో నేను టెక్స్ట్ బుక్స్ చూసా, దాంట్లో ఫార్వర్డ్ ఉంటుంది, కమిషనర్ గారు రాసేవారు, దాని తర్వాత సెక్రటరీ గారు రాసేవారు, ఎస్ఎస్ఏ ఎస్పీడి గారు రాసేవారు, మంత్రి గారు రాసేవారు. అవన్నీ తీసేసాం. మేము ఎందుకు మాడాలి, మా ఫార్వర్డ్ అవసరమా, పిల్లలు తెలుసు బాగా చదవాలని, వాళ్ళని గైడ్ చేస్తే చాలని మేము నిర్ణయం తీసుకుంటాం జరిగింది.